హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాది వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీను శనగపిండి కర్రీ అంటారు కదా, ఆ కర్రీ అయితే చేశాను నేను చపాతీలోకి. ఈరోజు టుడే అయితే వెజ్ ఫ్రెండ్స్. మీదేం బ్రేక్ఫాస్ట్ కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మా ఛానల్ నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఓన్లీ సాటర్డే సండేస్లోని చపాతీ కానీ ఏదన్నా వేరే ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను. నార్మల్ డేస్ వచ్చేసరికి ఇడ్లీ దోశ పెట్టుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్ మా పిల్లలతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ అయితే కుదరవు కాబట్టి, ఇవైతే చేసే ప్రాసెస్ కాబట్టి అవైతే వెంటనే వేస్తే ఉడికిపోతుంది కదా. ఇడ్లీ అలాంటివి ఐటమ్స్ అయితే మ్యాక్సిమం అవి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సాటర్డే సండే టైంలోనే చేస్తాను ఈ ఐటమ్స్ వచ్చేసరికి. మీదేం బ్రేక్ఫాస్టో కమెంట్ చేయండి. మేమైతే మార్నింగ్ ఇంకేదోటి తినాలనిపిస్తుంది అనేసి ఇంకా అలా అయితే బయటికి తీసుకెళ్ళమంటే బయటకు అయితే తీసుకెళ్ళారు మా హస్బెండ్. మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాము, ఇంకా వెయిటింగ్ అనమాట, ఇంకైతే రాలేదు. మేమైతే వెయిటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా నేను మా హస్బెండ్ ఇలా బయటకు వచ్చి తినడము. ఎందుకంటే మ్యాక్సిమం బయటకైతే వచ్చి తినము, మ్యాక్సిమం పార్సిలే తీసుకొస్తారు. ఈయన వచ్చేటప్పుడు ఒకవేళ ఏ ఐటమ్స్ అయినా చెప్పినా సరే పార్సిలే తీసుకొచ్చేస్తారు. ఇలా అయితే బయటకు వచ్చి తినడం ఇదే ఫస్ట్ టైము. మా బాబుని అయితే ట్యూషన్లో దింపేసి మేమైతే ఇలా వచ్చామన్నమాట బయటికి. మంచూరియా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పానీపూరి తిందాం అనుకున్నాము, కానీ ఎందుకో మళ్ళీ పక్కన ఇది కనిపించేసరికి మళ్ళీ దీని మీదకి వెళ్ళింది. ఇంకా వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాము 1 ప్లేట్. ఇదే ఎక్కువ ఫ్రెండ్స్, మాకు ఏదో హాఫ్ తింటాం అంతే. అంత ఎక్కువైతే బయట ఫుడ్కి అయితే ప్రిఫర్ చేయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.